వెల్కమ్ టు అక్షర హెల్త్ టీవీ. ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా అయితే గ్యాస్ ప్రాబ్లం అనో, లేదంటే అసిడిటీ అనో, స్టమక్ అప్సెట్ అయిందని, కడుపు ఉబ్బరంగా ఉందని, ఇలా ఏదో ఒకటి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీటి గురించి అనన్య హాస్పిటల్స్ చైర్మన్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఏం చెప్తున్నారు చూడండి. బేసిక్గా ద వర్డ్ గ్యాస్ అనేది రాంగ్ టర్మినాలజీ. నా ప్రకారము గ్యాస్ ప్రాబ్లం అనేది బేసిక్గా ఏదైనా తేపులో గ్యాస్ ఇది దీనిది సింపుల్, ఇట్స్ ఎ సిమ్టమ్, నాట్ ఎ డిసీజ్. చాలామంది ఏమంటారు నాకు గ్యాస్ ప్రాబ్లం అంటేనే వస్తారు. అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ ఐ సీన్ నౌ 9 గ్యాస్ అంటేనే అంటారు. అది తప్పు. యాక్చువల్లీ బేసికలీ ఈచ్ ఆర్గన్ పొట్టలో ఏం జరిగినానో మనకు కామన్ సిమ్టమ్ ఉంటుంది. ఐదర్ పెయిన్ ఆర్ తేపులు రావడమా లేదా గ్యాస్ పోవడం ఇలాంటివి ఉంటాయి. బ్లోటింగ్ అంటే బట్ ఒక్కొక్క డిసీజ్కి డిఫరెంట్ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే గ్యాస్ ప్రాబ్లం అంటే అసిడిటీ, నాకు అల్సర్ ఉంది అంటే ఒక టెంప్లెట్ లాగా వాడుతున్నారు అండ్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోతారు. బేసిక్లీ 80% ఆఫ్ పాపులేషన్ దే డోంట్ గో టు ద డాక్టర్, దే గో టు ది ఫార్మసీ. నాకు గ్యాస్ గోళీ ఇచ్చేసేయండి అంటే ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటారు. వాడు కౌంటర్లో ఉండేవాడు ఫిజియోగాడు ఫార్మసిస్టా లేదా జస్ట్ జాయిన్ అయ్యాడా కొడతాడు, ప్యాన్ గోళీ కొడతాడు. ఇట్స్ ఎ కామన్, ఇంటింటి పేర్ల అన్నమయ్యేలాగా అది గ్యాస్ గోళీ అయిపోయింది. సో దే విల్ యూస్ రెగ్యులర్లీ, అలవాటు అయిపోతుంది. 18 వేసిన వాడాననుకోండి డే అంతా బాగుంటుంది. క్యాన్సర్ ఉన్నా కూడా అలాంటి సిమ్టమే రావచ్చు. పొట్టలో ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా రావచ్చు, ఫ్యాటీ లివర్ ఉన్నా రావచ్చు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా రావచ్చు, చిన్న పేగుల ఇన్ఫెక్షన్ కానీ పెద్ద పేగుల ఇన్ఫెక్షన్ కానీ సేమ్ సిమ్టమ్ ఉండొచ్చు. టెంపరీగా రిలీఫ్ కూడా రావచ్చు. సో ఇలా ఏం చేస్తారంటే చాలామంది ఒక డాక్టర్ వారం రోజులు రాసి ఉంటాడు, బట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే గోళీ రాస్తారు. అంటేనే డైలీ తీసుకురావడము, ఇంట్లో పెట్టుకోవడము, పొద్దున్న లేస్తున్నట్లు వేసుకోవడం. దే ఫీల్ వెరీ హ్యాపీ. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సెల్ఫ్ మెడికేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దర్ ఆర్ ప్లెంటీ. విటమిన్ డిఫిషియన్సీస్ కంపల్సరీ జరుగుతాయి. ఎందుకంటే మన పొట్టలో ఆసిడ్ లెవెల్స్ని తగ్గించామంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు బి డన్. అన్లెస్ ప్రూవ్డ్ అల్సర్ లేకపోతే అసిడిటీ గోళీ వాడామంటే ఫూల్ ఫెలో షుడ్ యూజ్ ఇట్, నాట్ ఏ ఇంటెలిజెంట్ ఫెలో ఆర్ సెన్సిబుల్ ఫెలో. అది వాడుతూ ఏమవుతుందంటే ఆసిడ్ లెవెల్ 0 అవుతాయి. ఆసిడ్ లెవెల్ 0 ఏంటంటే మనకు తిరిగిన ఫుడ్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ టాక్సిన్స్ కానీ డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ పోయి క్రియేట్ చేస్తాయి. ఈరోజు వాడాను సార్, బాగుంది సార్, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అదే ప్రాబ్లం సార్. ఎండోస్కోపీలు 100 చేయించాను సార్, అన్నీ నార్మల్ ఉన్నాయి సార్. సో ఇది జరుగుతూనే ఉంటుంది. బట్ అసిడిటీ గోళీ లేక నేను బతకలేకపోతున్నాను. సో ది డిపెండ్ ఆన్ ఇట్. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది ఏంటంటే కొందరికి అసిడిటీ గోళీలు, ఎస్పెషల్లీ ప్యాంటప్రజోల్, ఎస్మాప్రజోల్ ఇవంటి వస్తాయి. అవి వాడిన వాళ్ళకి మోర్ దెన్ 6 వీక్స్ వాడారంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయింది మీకు తెలుసుకునే అని చెప్పి చాలా లేట్ అయి ఉంటుంది. నోబడీ విల్ కమ్ టు నో దట్ దర్ కిడ్నీ ఈజ్ ఫెయిల్డ్ ఓవర్ నైట్. అక్యూట్ ఫెయిల్యూర్ అనేది తప్ప ఇది ఇట్ కెన్ లీడ్ టు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది. సడన్గా ఏదో టెస్టులు చేయించినప్పుడు మాస్టర్ చెకప్ చేపిస్తే నా కిడ్నీలో క్రియాటినిన్ 6 చూపించింది డాక్టర్ గారు ఉంటుంది. ఎంగేజ్ మనకు కరెక్ట్ క్వశ్చన్ అడిగితే సార్ అసిడిటీ గోళీ నేను 1 year 2 years నుంచి వాడుతున్నాను ఉంటుంది. సో ఈజ్ కిడ్నీ ఈజ్ గాన్ ఫర్ 6. సో కాబట్టి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఈనోస్, జెలూసిల్ ఇలాంటివి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఎప్పుడూ వాడకూడదు. ఈనోలో ఏముంటుంది? ఇట్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్ అంటాం, కార్బోనేట్ అంటాం. సోడియం లెవెల్స్ బాడీలో పెరిగినాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్ ఉన్నాడు, ఒక హార్ట్ ఆల్రెడీ ఆయనకు సరిగా పనిచేస్తలేదు, వాళ్ళ సోడియం లెవెల్స్ పెరిగిపోయినాయంటే సడన్ హార్ట్ ఫెయిల్ కావచ్చు. కొందరికి బాడీలో సోడియం లెవెల్స్ ఎక్కువైనాయంటే వాపులు రావచ్చు. సో టెంపరీగా ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్ విత్ దట్ అంటే ఇట్స్ ఎ న్యూసెన్స్, అన్కంట్రోల్డ్ డ్రగ్ అది. దాన్ని ఫుడ్ కింద వస్తుంది కాబట్టి ఎవరు ఎక్కడైనా ప్రొడక్షన్ చేసి వదిలేసేయచ్చు. సో ఇలాంటివి ఎప్పుడు వాడకూడదు. సోడా బాటిల్ తాగడము, గ్లాస్ గోలీ సోడా ఈజ్ నథింగ్ బట్ సోడియం. ఇట్ కంటైన్స్ సోడియం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవంతా. సో సడన్ హై వచ్చేస్తే మీకు సడన్గా ప్రాబ్లమ్స్ కావచ్చు.
అదే కాకుండా మనకు రిపీటెడ్గా ఈవెన్ స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ ఉన్నను మనకు తేపులు ఎక్కువ రావచ్చు, పొట్ట ఉబ్బినట్లు ఉండొచ్చు. సో కాబట్టి ఫస్ట్ గెట్ ఇన్వెస్టిగేటెడ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, సింపుల్ ఇన్వెస్టిగేషన్. ఎండోస్కోపీ నార్మల్ ఉందంటే ఒక అల్ట్రాసౌండ్ చేయించుకో. అది నువ్వు నార్మల్ ఉందంటే జస్ట్ లీవ్ ఇట్. గో ఫర్ ఎ ప్రాపర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ టేక్ ఎ ఫుల్ కోర్స్ ఆఫ్ మెడికేషన్. యాంటీబయాటిక్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఆల్ దీస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈజ్ మనమే సొంత క్రియేషన్స్. ఇప్పుడు తీసుకోండి, ఇఫ్ యూ గో టు సమ్ కంట్రీస్ దే డోంట్ కుక్, దే ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఇక్కడ ఇండియాలోనే తీసుకోండి, 40% to 60% ఆఫ్ సాఫ్ట్వేర్ పీపుల్ డోంట్ కుక్. పొద్దునే లేసి ఏదో ఒకటి కలుపుకొని తాగేసి వెళ్ళిపోతారు. ఆఫీస్లో దే గివ్ యూ ఫ్రీ లంచ్. వాడు ఎక్కడ చేస్తాడంటే ఎవరికి తెలియదు. 100 మందికి వాడు లంచ్ చేసి పెట్టాలంటే వాడు ఎంతమందిని ఎంప్లాయ్ చేయాలి, కట్ చేసేయాలా తొక్కేసి చేయాలా తెలియదు. సో ఇన్వేరియబుల్లీ తినేటప్పుడు బాగా అనిపిస్తుంది, దే గెట్ ఇన్ టు ఇన్వేరియబుల్లీ GI డిజార్డర్స్. అదైన తర్వాత వీకెండ్ వస్తున్నట్లే పానీపూరి, ఆ పూరి, ఈ పూరి, పబ్ అన్నీ అవుతాయి. సో సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ GI డిసీజెస్, దానికి లైఫ్ స్టైలే ప్రాబ్లం. దాంట్లోనే గోళీ వాడతారు. ఎవడైనా మీరు పబ్ నుంచి బయట నిల్చొని అందరినీ అడగండి, ఇంటర్వ్యూ చేయండి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫెలో వుడ్ హ్యావ్ స్వాలోడ్ 1 Pantodec DSR or Pandina బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పబ్. 100% తీసుకుంటారు. బికాస్ నేను తాగాలి, అసిడిటీ అయిందేమంటే ముందే తీసేసుకుంటారు. ఇట్ ఈస్ స్పిరిట్. నేను ఆల్వేస్ చెప్తా, స్మోకింగ్ స్పైస్ స్పిరిట్ అండ్ డ్రగ్స్. దీనివల్ల అసిడిటీ అనేది వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏమంటే అల్సర్స్ చాలా తక్కువ. నేను చదువుతున్నప్పుడు ప్రతి ఆల్టర్నేటివ్ పేషెంట్స్కి క్రానిక్ డ్యూయోడనల్ అల్సర్ అనేది ప్రూఫ్ ఉంటుండే, మూసుకోపోతుండే ఆపరేషన్స్ చేస్తుంది. ఇప్పుడు అల్సర్సే ఉండవు. జంక్ ఫుడ్ వల్ల వాళ్ళకు మన ఇన్నర్ లైనింగ్ అంటే ఏముంటుందో దాన్ని రియాక్షన్స్ సెల్స్ డెడ్ అయిపోతాయి. దే విల్ రాదర్ గెట్ టైర్డ్. దే వోంట్ రెస్పాండ్ టు యువర్ ఏ ఫుడ్ వస్తుందా, ఏదో ఐటమ్ వస్తుందంట. రెస్పాన్స్ కాకపోతే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్పేది ఏంటంటే, స్టాప్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, స్టాప్ యూజింగ్ ఈనోస్, గోలీ సోడాస్. మీకు తాగాలనుకో, ఇంట్లో మంచిగా ఫుల్ గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఏదైనా తాక్కుని పో. నువ్వు మందేసేకి పోయా కన్నా దట్ ఈస్ ద బెస్ట్ యాంటాసిడ్. మజ్జిగ, పెరుగు తాగేసుకొని పో. ఇట్ విల్ గివ్ యూ ఎ గుడ్ కవరింగ్ టు ఇంటెస్టైన్స్, గుడ్ ప్రోబయోటిక్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. వై యూ వాంట్ టు సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు ఏమంటారు ఆర్గన్స్ని అన్యాచురల్ ఫుడ్. అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఈ మధ్యన కొత్త వస్తాయి, చార్జర్, రెడ్డింగ్, క్రాన్బెర్రీ, ఆ బెర్రీ, ఈ బెర్రీ అంటే తాగుతారు. బట్ దే ఆర్ ఫ్లేవర్డ్ డ్రింక్స్. క్రాన్బెర్రీ ఫ్లేవర్డ్ డ్రింక్ తాగుతారు. ఇన్వేరియబ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ దే విల్ హ్యావ్ అసిడిటీ సిమ్టమ్స్ ఉంటాయి. ఏదైనా అమృతం ఎక్కువ తీసుకున్నాను విషయమే. బట్ డోంట్ మేక్ ఇట్ హ్యాబిట్. నేను చెప్తాను, ఇఫ్ యూ వాంట్ ఈట్ అండ్ సఫర్ దట్ డే, బట్ డోంట్ టేక్ మెడికేషన్స్. ఈరోజు నువ్వు బిర్యానీ తిన్నావు, మంట ఉంది, మజ్జిగ తాగి పనుకో. వై యూ వాంట్ టాబ్లెట్స్? వై డోంట్ యూ పిక్ నేచర్? క్రానిక్ ప్రాబ్లం. నాకు కొన్ని టాబ్లెట్లు వాడుతున్నా, ఎండోస్కోపీ చేసిన ఏమీ తగ్గుతుందంటే దెర్ ఆర్ అదర్ డిసీజెస్. వన్ ఏమంటారు, ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉందా? 80% ఆఫ్ పాపులేషన్ డ్రింక్స్ నవడేస్, వెదర్ ఇట్ ఈస్ లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ ఎనీబడి, దే విల్ హ్యావ్ ఆల్కహాల్ వితౌట్ ఫెయిల్. సో మన అలవాట్ల వల్ల వచ్చే జబ్బులు ప్యాంక్రటైటిస్ అంటాము. ప్యాంక్రటైటిస్ అంటే ఎవరికి ఏమంటారు, కనిపించిన ఆర్గన్. అల్ట్రాసోనాలజిస్ట్కు కనిపించిన ఆర్గన్ అది.
పెద్ద టెస్టులు చేసిన మీకు నార్మల్లే ఉంటాయి, టిల్ ఇట్ గెట్స్ డ్యామేజ్డ్ 80%. సేమ్ వే లివర్. సో కాబట్టి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. ఫ్యాటీ లివర్ ఉందా, ప్యాంక్రిటైటిస్ ఉందా, లాంగ్ స్టాండింగ్ ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉన్నాయా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ సైకలాజికల్ ఇష్యూస్, సైకోసోమాటిక్ డిజార్డర్ అంట. వర్క్ ప్రెషరు, పీర్ ప్రెషరు, పెళ్ళాం ప్రెషరు, పిల్లల ప్రెషరు, అన్నీ ఆల్ ప్రెషర్స్ విల్ బి పుష్డ్ ఆన్ టు ఇంటెస్టైన్. దే విల్ కమ్ విత్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. ఆర్ జస్ట్ 100 ఈసీజీలు 100 ట్రెడ్మిల్ అన్నీ చేసుకుని వస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. సార్ సరిగ్గా నిద్రపోతలే, టైంకి తింటలే, మా మేనేజర్ తిడుతుంటాడు, వర్క్ ఫ్రమ్ హోమే ఉంది, చాలా పని ఉంది. సో ఇట్లున్నప్పుడు మనకు యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ లైఫ్ స్టైల్. యు ఆర్ అర్నింగ్ మనీ నాట్ టు స్పెండ్ ఆన్ హెల్త్ టు ఎ డాక్టర్. యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేసేదానికి చేయాలి. బట్ అనవసరమైన ఫుడ్ తీసుకొని, అనవసరమైన అలవాట్లు పెట్టుకొని, అనవసరమైన నిద్ర లేకున్నట్ల జీవించి, ఇఫ్ యూ ఆస్క్ ఎ డాక్టర్ టు రెక్టిఫై ఇట్, ఈ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్. ఐ కెన్ ట్రీట్ ఎ డిసీజ్, బట్ వన్స్ ఐ సే ఇట్ ఈస్ బియాండ్ డిసీజ్. డిసీజ్ కాదు ఇది, నీలో మార్పు రావాలి అంటే తప్పితే చాలామంది రిఫ్యూజ్ టు అక్సెప్ట్ ఇట్. 100% అండి. వై గాడ్ హెస్ క్రియేటెడ్ నైట్ అండ్ డే? ప్రతి ఒక్కరికి అడిగే క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ యూనివర్సల్ క్రియేషన్ ఆఫ్ 12 hours, అట్లీస్ట్ 9 hours ఆఫ్ నైట్, రిమైనింగ్ డే యు ఆర్ అవేక్. నిద్రపోయే టైంలో ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్, ఎవ్రీ ఆర్గన్ రిక్వైర్స్ రెస్ట్ ఎక్సెప్ట్ హార్ట్ అండ్ లంగ్స్, including brain requires, every organ requires it, every cell requires rest. There is something called a rejuvenation of cells. ఇప్పుడు ఏదైనా మషిన్ ఏమంటే మనము క్లీనింగ్ ప్రాసెస్ అంటే పెడతాం, ఏదైనా కానీ మనం మిక్సీనే కానీ అదైన తర్వాత ఒకసారి దానికి వాటర్ వేసి క్లీన్ చేసి ఇదంతా దాన్ని రిజ్యూవినేషన్ ప్రాసెస్ అంటాం. ఎంజిన్కి ఆయిల్ వేసి రిజ్యూవినేట్ చేయాలి కొన్నిసార్లు, 3 monthsకి ఒకసారి. అలాగే లివర్ నీడ్స్ అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ రెస్ట్, దట్ ఈస్ నైట్ అవర్స్. అర్లీ మార్నింగ్ అంట యాక్చువల్లీ ఏమంటారు, సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటుంది అంటే అరౌండ్ 3 to 5 AM ఇట్ టేక్స్ ప్రాపర్ రెస్ట్. ఇట్ విల్ గో ఇన్ టు రీవైటలైజింగ్ ఇట్ సెల్ఫ్. ఆ టైంలో నువ్వు 4 గంటల్లో తిన్నావు అనుకో, అది 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు అడ్జస్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇట్ విల్ సే ఐ విల్ గివ్ అప్. మిడ్-నైట్ బిర్యానీస్, నవడేస్ 24/7 రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్. పిచ్చోళ్ళు నిద్ర రాదు, తాగాము పదరా పోదాము ఐస్ క్రీమ్ తిందాము 2 o'clock ఇంటి వెళ్తారు. సో ఇవన్నీ ఏమంటారు, నాన్ సెన్సికల్ హ్యూమన్ ఎర్రర్స్. ఆ హ్యూమన్ ఎర్రర్స్ కరెక్ట్ కాకపోతే డిసీజెస్ వస్తాయి. దోస్ ఆర్ క్రానిక్ డిసీజెస్ వేర్ నో ఇన్వెస్టిగేషన్ మొడాలిటీ కెన్ పిక్స్ అప్ ద డిసీజ్. ఒక స్టేజ్ వరకు అన్ని ఆర్గన్స్ ఉంటాయి. కిడ్నీ, దెర్ ఈస్ అ సైకిల్ కాల్డ్, ఫస్ట్ liver goes into rest, then kidney goes into rest, then kidney starts its work, then liver starts its work. Ivanతా circle ఉంది. They have understanding. It is God gifted understanding. Unfortunately heart cannot take rest or lungs cannot take rest because human is dead. So దీంట్లో క్లీనింగ్ ప్రాసెస్లో హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. హార్ట్, లివర్ క్లీన్ అయింది, కిడ్నీ క్లీన్ అయింది అంటే వచ్చే టాక్సిన్స్ తగ్గినాయి అనుకో, హార్ట్కి పనిచేయడానికి ఇష్టమవుతుంది. ఇప్పుడు పాతకాలంలో ఉండేవాళ్ళకి ఎవరికి బైపాస్లు అయినాయండి? ఇఫ్ యూ టేక్ గో బ్యాక్ టు సెంచురీస్, దెర్ వాజ్ నో బైపాసెస్, దెర్ వర్ నో స్టెంట్స్. వాళ్ళంతా 100 ఏళ్ళు ఎందుకు బతుకుతున్నారు? నిద్ర బాగుండేదానికి. వాళ్ళు పర్టిక్యులర్ ఫుడ్ తినే యాటిట్యూడ్ ఉంది, ఇదే తినాలి, ఇంతే తినాలి, దిస్ ఈజ్ ద టైమ్ ఐ టేక్ రెస్ట్. ఇవంతా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి రాకపోతే వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్. క్రానిక్ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి డెఫినెట్లీ డిజీజ్ పికప్ చేయాలి. ఇట్ ఈస్ మస్ట్. యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అందరూ బయాప్సీస్ ఉంటాయి, ఎండోస్కోపీ చేసి బయాప్సీస్, కొలనోస్కోపీ చేసి బయాప్సీస్ ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ ఇన్ ద వరల్డ్ హ్యూమన్ బాడీలో ఎక్కువ జబ్బులు రావు. బికాస్ ట్రాన్సిట్ టైం చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్స్పోజర్ టు
టాక్సిన్స్ తక్కువ. సో కాబట్టి స్మాల్ బౌల్ క్యాన్సర్స్ కానీ స్మాల్ బౌల్ డిసీజెస్ కానీ చాలా తక్కువ. మనకి ఈ మధ్య కాలంలో కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్రాన్స్ అంటని, అల్సరేటివ్ కొలైటిస్ అని. దోస్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఓన్లీ. అవి కరెక్ట్గా చేసుకుంటే 100% మనం ఏమి వరి అవుతుంది. క్రానిక్ డిసీజెస్, ఇంటెస్టైన్లో క్రానిక్ డిసీజెస్ అనేవి ఒకటో రెండో ఉంటాయి. అవి కనిపెట్టుకునేది చాలా ఈజీ. దానికి మెడిసిన్స్ ఉంటాయి, ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి సెట్ అయిపోతారు. బట్ దెర్ ఆర్ నో అదర్ క్రానిక్ అసిడిటీ, క్రానిక్ అల్సర్స్. ఈ కాలంలో క్రానిక్ అల్సర్స్ అంటే వాడాడు ఏంటంటే వాడు ఈ మస్ట్ బి ఎ ఫూల్ ఆర్ ఈ మస్ట్ బి అన్ట్రైన్డ్ డాక్టర్ అంట. క్రానిక్ అసిడిటీ ఉంటే ఇప్పుడు లేదంట. ఫుడ్లో నేను చెప్పేది హోమ్ ఫుడ్, గుడ్ ఫుడ్ అండి. సింపుల్. డోంట్ ప్రిజర్వ్ ద ఫుడ్ అండ్ ఈట్ ఇట్ ఇన్ ద నైట్ ఆర్ ఈట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. ఫ్రెష్ ఫుడ్, హోమ్ ఫుడ్. 2 మీల్సే తినండి, నథింగ్ రాంగ్. పీపుల్ హ్యావ్ టు లివ్ విత్ 1 మీల్, గుడ్ మీల్. అట్లా ఉన్నప్పుడు 2 సార్లు పొద్దున్నే రాత్రి కుక్ చేసుకొని తింటే చాలు. మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకోండి కావాల్సింటే. సెకండ్ థింగ్, గుడ్ స్లీప్. అండ్ యూ హ్యావ్ టు థింక్ వై యు ఆర్ లివింగ్. డబ్బుల కోసమా, హ్యాపీగా బతకడానికి కోసమా అంటే అన్యాచురల్ ఫుడ్ పోనేపోకూడదు. జంక్ ఫుడ్ అంటాం. జంక్ అంటే కొన్ని హ్యూమన్ మేడ్ ఫుడ్. హ్యూమన్ మేడ్ ఫుడ్ అంటే ఎంత దూరం ఉంటే అంత మంచిది. బర్గర్స్, పిజ్జాస్, చిప్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇవన్నీ నుంచి దూరం ఉంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డ్రింక్ ఎనర్జీ డ్రింక్, ఐ ఆల్వేస్ సజెస్ట్ నిమ్మపండు, ఒక హాఫ్ స్పూన్ షుగర్, కొంచెం సాల్ట్ వేసుకొని తాగేమంటే దానికన్నా ఎనర్జీ డ్రింక్ ప్రపంచంలో లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్రీ, 1 రూపీ ఇట్ కాస్ట్. దానిపైన థమ్స్అప్, కోకా కోలా, ఛార్జ్ అంటనే, రీఛార్జ్, ఏమేమో పేర్లతో వస్తాయి. పీపుల్ ఆల్వేస్ గెట్ ఎగ్జైటెడ్ బికాస్ దెర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఇట్. వాడు ఇట్లా దూకి ఎగురుతాడు. పీపుల్ డోంట్ రీడ్ ద డిస్క్లైమర్, డోంట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ అట్ హోమ్ అంటే రాస్తాడు. బట్ అయినా ఏమంటారు, ఓ విజయ్ దేవరకొండ చార్జర్ తాగట్టు నేను వచ్చేస్తే అలా అయిపోతాడు. ఆల్ బుల్షిట్ స్టోరీస్. ఇట్ ఈస్ ఎ బిజినెస్ ప్రపోజల్. చూడాలి, ఎప్పుడో ఒకసారి చేశారు. బట్ డోంట్ మేక్ ఇట్ హ్యాబిట్. చాలామంది బిర్యానీ పక్కన పెట్టుకొని థమ్స్అప్లు పక్కన పెట్టుకుంటారు. ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ సైంటిఫికలీ కాంబినేషన్ ఆఫ్ ఎరేటెడ్ డ్రింక్స్ విత్ స్పైసీ ఫుడ్ ఇండ్యూసెస్ క్యాన్సర్స్. సైంటిఫిక్ ఎవిడెన్స్ అది, నేను చెప్పేది కాదు. బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ దట్. అది లేకపోతే నాకు తిన్నట్లే అనిపించే, తాగనట్లే. సో బీ కేర్ఫుల్ వెన్ యూ యూస్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్. గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ and good thoughts, you will be healthy.